200 సంవత్సరాల తర్వాత కూడా మహాత్మా జ్యోతిరావు పూలే జాతికందించిన సేవలను దృష్టిలో ఉంచుకొని ఆయన 198వ జన్మదిన వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం చాలా గర్వకారణమని కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ పేర్కొన్నారు. కాకినాడ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కూడలిలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్ జె నివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలను గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో కాకినాడ జిల్లా ప్రజలందరూ తన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని, తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 198వ మహాత్మా జ్యోతిబా పూలే గారు జయంతి మనం ఘనంగా జరుపుకుంటున్నాము. 200 సంవత్సరాలు తర్వాత కూడా ఒక వ్యక్తిని గుర్తింపు చేసుకుంటూ ఈరోజు జయంతి మనం జరుపుకున్నామంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అని చెప్పి మనందరూ తెలుసుకోవచ్చు. ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి మహానాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందు ఆదర్శంగా నిలబడే వ్యక్తి ఎవరని చెప్పి చూస్తే గౌరవనీయులు మహాత్మా జ్యోతిబా పూలే గారు అని చెప్పొచ్చు. మన భారతదేశంలో మహాత్మా అనే పదం కేవలం 2 వ్యక్తులకి ఉన్నాయి. మన మహాత్మా గాంధీ గారికి, రెండవది మన జ్యోతిబా పూలే గారికి. ఎందుకంటే అలాంటి ఒక గొప్ప పనులు చేసినటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే గారు. అంటే ఏదైనా ఒక విషయం, ఒక చేంజ్ ఏవైతే ఉందో ముందు మనలో మార్పు చేసుకోవాలి, తర్వాతనే సమాజానికి మార్పు వస్తుంది అంటారు. దానికి ఏమైతే ఉన్నాయో దానికి మొత్తం ఒక అంటే ఉదాహరణంగా ఉండే వ్యక్తి జ్యోతిబా పూలే గారు. ఎందుకంటే మహిళలు వాళ్ళ విద్య ఎంతో అవసరమని అందరూ మాట్లాడుతూ ఉన్న సమయంలో తమ భార్యకి ముందుగా విద్య అందించి ఆవిడ ద్వారా మరి మహిళలు వాళ్ళ విద్య కోసం మరి సంస్థలు ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి. అండ్ 200 సంవత్సరాల క్రితం ఈరోజు కూడా మనం బడుగు బలహీన వర్గాలు వాళ్ళ కోసం పోరాడుతున్నటువంటి ఎన్నో మన సంస్థలు ఉన్నాయి. అయినా 200 సంవత్సరాలకు ముందు బడుగు బలహీన వర్గాల కోసం ఈ ఒక ఆలోచన విధానం వచ్చిందంటే, ఆయనలో పుట్టిందంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అని చెప్పి మీరు ఆలోచన చేసుకోవచ్చు. అంటే ఏ ఒక జాతి వల్ల ఎటువంటి ద్వేషాలు ఉండకూడదు, జాతీయుల వల్ల మానవ జాతిని మనం విడగొట్టి మరి వాళ్ళకి ఎటువంటి భేదాలు చూడకూడదని చెప్పి 200 సంవత్సరాలకు ముందు ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చిందంటే అది ఎంతో ఒక గొప్ప ఒక ఆలోచన మనందరూ అనుకోవచ్చు. మరి ఈనాటికి కూడా ఆయన ఒక స్ఫూర్తిని మనం తీసుకుంటూ ముందుకు నడవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తుకి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి రాబోయే ఎన్నికల్లో మరి మన కాకినాడ జిల్లా ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగం చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని గౌరవం చేయాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.